నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ అది నిజమైన విజయమేనా, మరి బీఆర్ఎస్ ఏంటి, ఈ విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసుకున్న తర్వాత నిజంగా మీ విశ్లేషణ ఏంటి? కాంగ్రెస్ది విజయమే అనుకోవాలా, బీఆర్ఎస్ది విజయం అనుకోవాలా సార్? అంటే ఒక విషయం నేను చెప్పగలనమ్మా. ఈ విషయం ఒక విజయం కాంగ్రెస్కి, ఒక ఓటమి బీఆర్ఎస్కి అనే దానికన్నా రూలింగ్ గవర్నమెంట్కి ఎప్పుడు ఎడ్జ్ ఉన్న ఎలక్షన్ అనుకోవాలి. ఆ ఎడ్జ్ ఉన్న ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక వైటల్ రోల్ ప్లే చేయవలసిన అడ్వాంటేజ్ ఉండి కూడా వాళ్ళకి ఉత్తర తెలంగాణలో దానికి కరీంనగర్, జగిత్యాల ఇవన్నీ పరిస్థితుల్లో మీరు ఆ పరిస్థితి అంతా చూసుకుంటే దక్షిణ తెలంగాణతోనే కాంగ్రెస్ చేయగలిగారు జనరల్ ఎలక్షన్స్. తదనంతర పరిణామాల్లో అసలు ఏవీ లేని దగ్గర వాళ్ళ ఒక ఉనికిని ఇవాళ జస్టిఫై చేశారు. అంటే మనం వీళ్ళటోళ్ళు నాలటోళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే 130 సంవత్సరాల పైచిలకు లెగసీ కలిగిన కాంగ్రెస్కి మళ్ళీ పతనావస్థ నుంచి మళ్ళీ పైకి లేచే పరిస్థితి, ఇలాంటివన్నీ మనం జనరలైజ్ చేసి మాడుతుంటాం. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చి దాన్ని లేపడానికో లేదా కష్టపడడానికో జీరో నుంచి స్టార్ట్ చేసినట్టుగా లెక్క. అంటే అక్కడ ముందు ఉన్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అన్న టైపు రేపు జనరల్ ఎలక్షన్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. ఇది ఆలోచన మీలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్ ఎలక్షన్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఏంటండి అంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో సాధారణంగా మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటాం, చాలామంది కూడా చెప్పారు, బీఆర్ఎస్ ఓటమా అంటే బీఆర్ఎస్ శ్రేణుల వల్ల కేసీఆర్ గారు ఓడిపోయారని చెప్తూ ఉంటాను నేనైతే. ఓకే, అలా రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు ఓటమా అంటే కాంగ్రెస్ శ్రేణుల వలన ఓటమా అన్నది ఒక లాజిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుందని మీలాంటి వాళ్ళు మళ్ళీ అడగచ్చు. ఇక్కడ కేసీఆర్ గారు రీప్లేస్మెంట్ ఇప్పుడు కేటీఆర్ గారుగా పరిగెడుతున్నారు. గెలుపు నాదే అంటాడు, ఓటమి నాదే అంటాడు. ఈ గెలుపు ఓటమి నీదెందుకు అవుతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు అనుకో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ జనరల్ సెక్రటరీలు ఉంటారు. మిగిలిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, లేదంటే జనసేన ఉంది, అన్నిటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు వీళ్ళందరూ ఉంటారు కదా. కానీ పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి ఉన్న రెస్పాన్సిబిలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లకి జనరల్ సెక్రటరీకి ఉంటాయి అన్నది ఒకసారి కళ్ళు ఎగరేసి ఆలోచిస్తాం మాలటోళ్ళు. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఇక్కడ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇన్ఛార్జి లేరే అన్నది ప్రశ్న. ఇప్పుడు ఒక నాయకుడికి టీంని మానిటర్ చేయడం ఈజీ, కానీ నాయకుడికి 4 కోట్ల 5 కోట్ల మంది కార్యకర్తలను తెలంగాణ ప్రజల్ని మానిటర్ చేయడం అంటే ముఖ్యమంత్రికి మాత్రమే చెల్తుంది. ముఖ్యమంత్రికి ఏంటి సెట్ ఆఫ్ టీం ఉంటుంది. కానీ ఒక పార్టీ పరంగా ఎక్కడికక్కడ కార్యాధ్యక్షులతో పనులు చేయించే దగ్గర కేటీఆర్కి ఆ లోపం కనబడుతుంది. దీనికి మళ్ళీ వీళ్ళలో ఇంకో ప్రశ్న అడగచ్చు, ఇదేంటంటే అని కేటీఆర్ గారు తెలుసో తెలియకో రేవంత్ రెడ్డి గారు ట్రాప్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే కేసీఆర్ గారు ఎలాగో బయటికి రావట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేటీఆర్ బయటకు వచ్చి చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఇతనికి ఇప్పుడు మామూలుగా మనం చూడు గుప్పుడు బియ్యం ఇవ్వమంటే గుప్పుడు బియ్యం కింద వేసాడు. కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బియ్యం ఇచ్చాడన్న మాట కన్నా కింద పడేసావా అన్న దాని మీద ఎక్కువ అడవాడు చేసుకుంటూ అవి పోగేసుకుంటాడు. ఇప్పుడు బియ్యం వదిలేసాడంటే వదలట్లే, పోగేసుకుంటాడు. ఈ పోగేసుకున్న దానిలో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారు ఈజ్ బయింగ్ టైం. చక్కగా ఏం చేస్తున్నాడంటే ఈ ట్రాప్ ఇక్కడ వేసి మిగిలిన పనులన్నీ చేసుకుంటాడు ఆయన. ఎందుకు ఇక్కడ ఢీ కొట్టే సామర్థ్యం కేటీఆర్కి ఉంది. ఎలా ఉంది, కేటీఆర్ గురించి తెలిసినవాడు ఎవడైనా సరే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. చక్కగా అతని దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఏ దేనికి ఎంత ఖర్చు పెడతాం, దేనికి ఎంత అయ్యింది, ఈ తెలంగాణ సమాజం అప్లిఫ్ట్మెంట్కి నేను ఎలాంటి ఇండస్ట్రియలైజేషన్ చేయగలను, ఇట్లన్నిటి మీద లాగా చెల్లూరు నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లో 2 కాంప్ చెప్పినట్టు చెప్పగలడు ఆయన. తెలంగాణ సమాజం మీద అంత పట్టుంది. అలా హరీష్ రావు గారికి అంతే పట్టు. సో ఈ రెండింటిని ఎదుర్కొనే దగ్గర ఏం చేయాలి, సర్వం తానే అని నెత్తికేసుకుంటున్న కేటీఆర్కి గుప్పుడు బియ్యం కింద పోస్తే ఏరుకునే పరిస్థితి పెట్టి ఈయన పని ఈయన చేసుకుంటాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇందాక నేను ఉత్తర తెలంగాణ గురించి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు అంటే అలా అంటారు అందరూ అన్న దగ్గర ఎప్పుడైతే కేటీఆర్ ఈ ఎలక్షన్స్ చూసిన తర్వాత ఇతను కూడా రేవంత్ రెడ్డి లాగే భాష మారిపోయింది, భాష పరిభాష అయింది, అప్రాచ్యప్ భాష అయింది. ఎలాంటి అప్రాచ్యప్ భాష అంటే బూతులతో కూడిన భాష. ఇజ్ ఇట్ హ్యాపెండ్ విత్ కేటీఆర్ అంటే నెవర్ ఎవర్. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడినట్టే. అప్పుడు ఆయన పని ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ కాని వ్యక్తితో ఈక్వల్ అయిపోయాడు.
అర్థమైందా? అవును. ఒక సెట్ ఆఫ్ అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాల గురించి ఆశించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కేటీఆర్ చుట్టూ ఆలోచించే మనుషుల్ని రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో కేటీఆర్ పడడం వలన ఖచ్చితంగా అసలు విషయాల కన్నా కొసర విషయాల మీద ఎక్కువ చర్చ మొదలైంది. అవును సార్. అప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర ఉన్న 10లో 4, 5, 3, 2 పోయినట్టే కదా. అవును సార్. తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడో వస్తారు, ఎదురు చూసి మోసపోకమా అని ఒక పాట ఉంది. అవును సార్. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడు. ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, ఆయన సామర్థ్యం, ఆయన చుట్టూ సలహాదారులు, అవును సార్. ఇది కేటీఆర్కి ఉన్నారో చూసుకోమనండి ఒకసారి. ఎస్. కింద క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఉందా, లేదా పార్టీ రీవ్యాంప్ అవడానికి ఉదాహరణకి ఇది నిజంగా మంచి మొరాల్ బూస్ట్ ఇచ్చినట్టు ఎలక్షన్, ఇది 116 మున్సిపాలిటీల్లోనూ అండ్ 7 కార్పొరేషన్లో. ఈ మొరాల్తో ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ లక్ష్మికి లేనందుకు ధర్నా ఏది, రైతు బంధు ఇవ్వనందుకు ధర్నా ఏది, ఇలాంటి కార్యాచరణ ఉంటే వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత. నేను ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ ఏంటంటే వీళ్ళ మీద వ్యతిరేకతతో పార్టీ ఓడిపోయింది. ఇదే పరిస్థితి రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారికి రావాలంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ ఇదే తొట్టిగ్యాంగ్ టీమును పెట్టుకుని కేటీఆర్ చేసే పనులు అన్న దగ్గర ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్. తర్వాత ఇప్పుడు మనం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఈ సంపత్ లాంటి ఉన్నాడు, సో జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ అవమానాలు పాలేను. ట్రాప్ అని నేను అన్ను, గర్వాపసి లాంటివి ఎందుకు జరగవు. ప్రత్యామ్నాయం మీరు తప్ప ఇంకెవరు లేరు కదా. అదమ్మడికి పనికిరాని బీజేపీని అవడం నమ్మడు, వాళ్ళే వాళ్ళు నమ్మట్లేదు. సరే మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కరీంనగర్, నిజామాబాద్, ఇలాంటి దగ్గర ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? ఇండిపెండెంట్లు ఎత్తుకురావడం, ఇవన్నీ ఆటోల్లో పరిగెట్టుకుని వెళ్ళారు, మా వాళ్ళు అడ్డారు, వీళ్ళు అడ్డారు. ఇవే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, లేకపోతే మా జగదీశ్వర రెడ్డి గారు, ఇలా ఒక 5-6 తప్ప ఇంకెక్కడ మాట్లాడబడుతుంది. ఇదే ఎలక్షన్ ఇన్ఛార్జీలకు అప్పచెప్పి ఫుల్ ప్లడ్జ్డ్ మానిటరింగ్ కేటీఆర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఈయనే తండ్రి దగ్గర నుంచి వారసత్వం. ఇప్పుడు కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్ముతాం, తెలుగుదేశం చంద్రబాబు గారిది అంటే నమ్ముతాం, జనసేన పవన్ కళ్యాణ్ గారిది అంటే నమ్ముతాం, మాకు రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ అంటే మేము నమ్మం. రేపు పొద్దున ఎవరైనా అవ్వచ్చు. అలాగే లోకేష్ గారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కాదంటే మేము నమ్మం. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కాదు నాగబాబు అంటే మేము నమ్మం. అలాగే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ని 190 మంది నమ్మరు, ఇంత కాదనే అనుకుంటారు. అలాంటి దగ్గర కేసీఆర్ గారు లాంటి స్థాయి ఉన్నప్పుడు మనం చేసే పనులు మనకు ప్రస్ఫుటంగా కనబడాలి. అందులో ఈ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అండ్ ఇప్పుడు జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టల్ క్లియర్గా ఒక ఎవిడెంట్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయ్యి ఉంది ప్రభుత్వ వ్యతిరేకత. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కానీ లేదంటే ఒక కార్యకర్తలతో కానీ ప్రజలకి భరోసా ఎలా ఇవ్వగలుగుతుంది? ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి భరోసా, రైతు బంధు ఇచ్చిన ప్రదాత. అది తెలంగాణ ప్రజలకు తెలిసినప్పుడు ఈ రైతు బంధు మా ప్రభుత్వం వస్తే ఆగదు అని డంకపలసగా రైతు బంధు అందరి దగ్గర ధర్నా లేదు. ఎందుకు నేను ఈ పాయింట్ ఎంఫసైజ్ చేస్తున్నానంటే నువ్వు జాగ్రత్తగా గమనిస్తేమో రూరల్ ఓటు బ్యాంకుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన దాని దగ్గర ఈసారి రూరల్ ఓటు బ్యాంకే గండిపడింది కదా. ఇది మళ్ళీ మీ పక్క ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేయాలి? క్షేత్రస్థాయిలో 5 సంవత్సరాలు పనిచేసి కనబడాలి కదా ప్రజలకి, రైతులకు భరోసా ఉండాలి కదా. అరే సన్నబియ్యం పండిస్తే సామర్థ్యానికి తగ్గట్టుగా నాకు గిట్టుబాటు ధర ఇప్పించిన కేసీఆర్, అరే నాకు రైతు బంధు డంకా పలాస్గా ఎవరి మంత్ ఎవరి ఇయర్ ఆ డేట్లకి పడిన కేసీఆర్ అన్నది వినపడాలి కదా. వీళ్ళు మీరు క్షేత్రస్థాయిలో ఉంటే మీ ఇష్టమన్న భరోసా వీళ్ళు కల్పించాలి కదా. ఈ రెండు లేనప్పుడు ఆ గ్యాప్ ఎవరు జస్టిఫై చేస్తారు? కళ్యాణ లక్ష్మి లేదు, ఓ 10 పెళ్లిళ్ళ దగ్గర నిలబడి కళ్యాణ లక్ష్మి లేదు, అది మా ప్రభుత్వం అయితే ఇచ్చింది, అవునా లేదా? ఏమవ్వా నీకు లాస్ట్ టైం నీ మనవరాలు పెళ్లి చేసిన ఇచ్చినారు లేదా కేసీఆర్ సార్? అలాంటి వైబ్రేషన్స్ ఎక్కడ తెలంగాణలో కనపడ్డాయి? ప్రభుత్వ పథకాలు రావట్లేదు అన్న దగ్గర ఈ టైప్ ఆఫ్ న్యూస్ ఎలా వైబ్రెంట్ గా ఉంటుంది? షాదీ ముబారక్ కదా లాస్ట్ టైం ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి వీలు పెట్టింది ఏది? సో ఇవన్నీ నీకు కొత్త వచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇది బాగా ఆడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నీ పక్క కాలువ మళ్లించాలి కదా. నదీ ప్రవాహానికి కాలువ దొరికితేనే నీళ్ళు వస్తాయి నీ పంటకి, నీ పొలంకి వస్తాయి, లేకపోతే నీ చెరువు నిండాలి. దీనికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఇది కేసీఆర్ గారు అనుకో ఫ్రంట్ ఎండింగ్ లో అవన్నీ చూసుకుని వెళ్తాడు. కానీ ఇక్కడ ఆయన రీప్లేస్డ్ బై కేటీఆర్ అయితే నీ దగ్గర కార్యాచరణ కొట్టొచ్చినట్టు లోపం కనబడుతుంది. సలహాదారు లేరు, క్షేత్రస్థాయిలో కార్యవర్గ సమీకరణ లేదు, క్షేత్రస్థాయిలో ఇన్ఛార్జీలతో పని ఎక్స్ట్రాక్ట్ చేసే వెసులుబాటు ఏది మీ దగ్గర? గెలుపునాది ఓటమినేది అంటే
సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయం చూసుకుంటే కూడా సంజయ్ మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చారు. ఆయన అసలు వద్దు అని కూర్చున్నారు, బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించిన వర్గీయులకే పీఠం ఇచ్చే విధంగా చేశారు. దానికి కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఓకే అంటున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ ఆకర్షించలేకపోతుంది జీవన్ రెడ్డిని? జీవన్ రెడ్డి గారు కదమ్మా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒక సెట్ ఆఫ్ అక్కడ ప్యారల్, సంజయ్కి రీప్లేస్మెంట్ పడింది అనుకో అక్కడ బీఆర్ఎస్కి, యాజ్ సూన్ యాజ్ జంప్డ్ ఇంటూ ఇట్. ఆయనకు రీప్లేస్మెంట్ పడినప్పుడు అతనితో ఎంఫసైజ్ చేయడం, ఇప్పుడు ఇటుపక్క క్యాడర్ లాగడం ఎంతసేపు, దీనికి ఎగ్జిక్యూషన్ చేయమంటారు. ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు ఉన్నారు, తొడకొట్టి కాంగ్రెస్ కోట ఏంటని 4 గెలిపించి చూపించాడు ఆయన. ఆయనకి ఏదో తూతు మంత్రంగా అలా చూడు, మంచు విష్ణు గారు చూడు 4 పంతుల మధ్యలో కూర్చొని స్వాహా స్వాహా అని మమ్మ అన్నట్టు కాదు కదా. గర్వాపసికి సొన్నహాకాలు కావాలి, కేసీఆర్ గారితో ప్రత్యక్ష లైన్ కలపగలగాలి. అలా ఎప్పుడైతే కేటీఆర్ గారు ఉంటారో అప్పుడు రాబోయే రోజుల్లో కేటీఆర్కి ఒరిజినాలిటీ వస్తుంది. ఆయన ఒరిజినాలిటీని ఇప్పుడు మర్చిపోయాడు. ఇది నేను ఈ రూరల్ ఓటు బ్యాంక్ గండిపడింది అన్నది సర్పంచ్ ఎలక్షన్స్ లో తెలిసినప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కి ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ అయితే బీఆర్ఎస్ దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్కువ గణనీయంగా ఉంది కదా. ఈ లోపాలు అదే చెప్తున్నాను, కేటీఆర్ కి ఇలా గుప్పుడు బియ్యం ఇచ్చినట్టు ఇచ్చేలా చేయలేడు, అవన్నీ కింద పడి ఏరుకుంటాడు కేటీఆర్. ఇచ్చినట్టు ఉంది, ఈయన వదులుకోవట్లేదు. అదే ట్రాప్ అంటాను. దీని పర్యవసానం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఒరిజినల్ గా ఉన్న స్ట్రెంత్ ని రీవ్యాంప్ చేయలేకపోతున్నారు. ఇది ప్రక్షాళన చాలా అవసరం. ఇది కేసీఆర్ గారికి చెప్పడం కన్నా రేవంత్ రెడ్డి గారి సక్సెస్ ఫార్ములా. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి సంబంధించిన టీంలో కూడా ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే అసలు నిన్ను తలుచుకుంటే సీఎం అవుతానని చిటికేసి చెప్తున్నారు. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు? ఎవరున్నారు అనుకోవాలి సార్? యూట్యూబ్ షార్ట్ అవుట్ వస్తుంది, చూసేవాళ్ళు నువ్వు, చూస్తే తెలుస్తుంది. భార్య నచ్చి ఒక్క 1000 రూపాయలు ఉంటాయి, నువ్వు ఏ పని చెప్పినా చిటికేసి చేసేస్తాను అంటాడు. అంటే అమ్మాయి పాపం 1000 రూపాయలు దానిలో 1000 రూపాయలు కానీ అక్కడ సింక్లో అంట్లో నీళ్ళు తోమేస్తామంటే తోమేసాను వెళ్ళి అంటాడు. అలా చూసేవాది. అలా రాజగోపాల్ రెడ్డి కూడా సేమ్ అలాగే చిటికలు వేస్తున్నాను. రేవంత్ రెడ్డి చేతిలో ఏముంది, ముఖ్యమంత్రి అవడం కాదు కదా. అయితే ఈ దగ్గర 40-50 మందిని సమీకరించుకుని అవుదామన్నా అవనెవరు, పైన నుంచి పెద్దవాడు ముసలివాడు అండ్ అక్కడ ముసలోళ్ళు సీల్ కవర్ ఇస్తేనే పని అవుతుంది. నేను ఆల్రెడీ కళ్ళ ముందు జగన్ రెడ్డికి సంజయ్కి చీకటి బెల్ల తగిలింది, 3వ కంటికి తెలియకుండా సంజయ్ది ముసలోడు మరతెట్టి కాగితం పెట్టి ఇచ్చారు. అధిష్టానం స్టాండప్ అంత బెంచ్ జీవన్ రెడ్డి అయ్యాడు, అవునా కదా. అలాగే ఉంటుంది రాజగోపాల్ రెడ్డి కూడా, ఊరికి ఆడావిడే డబ్బాలో గులకరాలు వేసి దడదల్లాడించడం తప్ప ఏమీ ఉండదు, ఏమీ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేతిలో లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, కోమటిరెడ్డి బ్రదర్స్ది నిజంగా చెప్పాలంటే నిక్కచ్చైన కాంగ్రెస్ వీరులు, నిక్కచ్చైన కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటే అన్నదమ్ములో బీజేపీకి పోయి ఆయన పుట్టి ఆయన ముంచుకున్నాడు. ఇంకో ఆయన తెల్లారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అక్కడ జాయిన్ అయిపోతాను, ఎక్కడ జాయిన్ అయిపోతాను బెదరగొట్టి ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అదర్వైజ్ ఖచ్చితంగా ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ లో ముఖ్యమంత్రి రేసులో ఉండవలసిన వాళ్ళు, అయితే పిసిసి అధ్యక్షుల రేసులో ఉండవలసిన వాళ్ళు. అంచేత వాళ్ళు ఊరికనే అయిపోయిన పెళ్లికి బాజాలు కొడుతున్నారు, అంతకని లేదు. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఇక ముందు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యంగా రైతు బంధులకు సంబంధించిన పథకం అమలు చేయట్లేదు. మరి దీనికి సంబంధించి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే వీళ్ళ దగ్గర నిధులు ఉండి కూడా ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకొని కూడా ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు సార్? ఎలక్షన్ కమిషన్ జేబులో ఉంది. అలా ఒకటి సినిమాలో కోట శ్రీనివాసరావు వచ్చేసారు, కోడి అలగట్టాడు కోడికూర తింటూ ఉంటాడు, చూసావా సినిమా? అలాగే వీళ్ళు కూడా ముందు రైతు బంధు ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఏదో కాస్త మామ అని 60% దగ్గర పరువు దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా కార్పొరేషన్కి ఎలక్షన్స్కి వెళ్ళారు, మున్సిపాలిటీలో. దానికి మళ్ళీ కోడి అలగట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉంది లేదా ఇచ్చేసి ఉందాం అన్నారు. టక్కని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఏదో 64 స్థానాలు డంకపలసకి గెలిచారు. 38లో హంగుల్లో ఎన్ని సాయంత్రం తేలితాయి మనకి ఎవరెవరు ఎన్ని అన్నది. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్కి అమ్మయ్య అని దాట వేశారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కోడ్ అలగట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది కదా, ఇది ఎలక్షన్ కోడ్ అలవాటు చేసి దీనికి కాలక్షేపం చేస్తారు. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ చెప్పొచ్చు. ఇదే జరగట్లేదన్న దీని మీద నేను చెప్తున్నాను. రైతు బంధు ఎప్పుడైతే పడట్లేదో బీఆర్ఎస్ నుంచి అలజడి స్టార్ట్ అయితే, ధర్నాలు నిరసనలు రైతులతో చేస్తే, అలా చూడు దేశం వ్యాప్తంగా రైతుల చట్టాలు అప్పుడు లాస్ట్ బయటకు తెగదెంపులు చేసుకుని బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ల మీదకి ఎలా వచ్చారు? ఆ విధమైన గౌరవాలు కావాలి. ఆనాటి కేటీఆర్ కావాలి, ఆనాటి కేసీఆర్ డైరెక్షన్ కావాలి. అది లేదు వీళ్ళకి. ఇప్పుడు గుడ్డది చీరలో పడినట్టు ఈరోజు అడ్డా మీద కూలీలు ఉంటారు చూడు, మా ఇంట్లో వాళ్ళు గోడ కొట్టాలంటే వాడు పోతారు, నెక్స్ట్ డే ఇంటికి బూజులు దొలపాలంటే మళ్ళీ పోతాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి.
అంటే కేసీఆర్ డైరెక్షన్ ఇవ్వట్లేదు అనుకోవాలా, లేకపోతే కేటీఆర్ గారు వాటిని పాటించట్లేదు అనుకోవాలా? అంటే కేసీఆర్ గారి డైరెక్షన్ మనం 10 ఏళ్ళు బట్టి చూసాం కదా. మ్మ్. ఉద్యమం కాలం నుంచి ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే అందరినీ కలుపుకొని వెళ్తాడు ఆయన. ఉమ్, కేటీఆర్లో కలుపుగోలుతనం ఎక్కడ ఉంది? ఉమ్, సర్వం తానే నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉమ్, అది రీజనల్ పార్టీలో అది కేసీఆర్ గారికి చెల్లుతుంది, బికాజ్ ఆయన పార్టీ అయింది కాబట్టి. ఉమ్, వారసత్వ రాజకీయాలకి ఇంకా అంత ఇది లేదు. ఉమ్, మనం స్టాలిన్ గారిని చూసాం, అలగిరిని చూసాం, ఉద్ధవ్ థాకరే ఉద్ధరిస్తుంది చూసాం. ఇవన్నీ చూస్తున్న తర్వాత వీళ్ళతో అవుతుందా అంటే అవదనే ఆన్సర్ ఉంటుంది ఎవరి దగ్గర. ఉమ్, ప్రయత్న లోపమే కనబడుతుంది కదా. అవును సార్. రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో కేసీఆర్ ఎప్పుడైనా పడతారా? కేసీఆర్ గారి ట్రాప్లో రేవంత్ రెడ్డి పడతారా? రెండు పడదు. డి అంటే డి అని వెళ్తారు. అవును కానీ ఇక్కడ వెరైటీగా ట్రాప్లో పడి కనబడుతున్నారు. ఉమ్, ఉచకాయిస్తే ఉచకాయించిపోయినట్టు. ఉమ్, ఆ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోయాయి. ఉమ్, కేటీఆర్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అవును సార్. ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు, ఆ హావభావాలు కాదు, ఆ విధమైన అగ్రెసివ్ నోట్లో మాట్లాడు ఆయన మాడుతున్నాడు. ఉమ్, ఆయన దగ్గర స్టాటిస్టిక్స్తో పడేలు లాంగాలను సిక్స్లు కొట్టిన రోజులు చూసాం, అవును సార్. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు. ఇక్కడ అమిత్ షా వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతే ప్రెస్ మీట్ పెట్టి అటాక్ చేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పాడు. ఇది ఒరిజినాలిటీ ఆఫ్ బీఆర్ఎస్, ఉమ్, ఒరిజినాలిటీ ఆఫ్ టీఆర్ఎస్, ఇది ఒరిజినాలిటీ ఆఫ్ కేసీఆర్. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్, దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ కేటీఆర్. ఏది హౌస్ పర్యటన తర్వాత ఇలా తీసి స్టాటిస్టిక్స్ చెప్పాలి కేటీఆర్. అవును. లేక ఊరంతా పోస్టర్లు అంటిస్తే కేటీఆర్ ఇలా తప్పట్టు కొడితే పెళ్ళమలు అక్కడ రేవంత్ రెడ్డి గారికి. ఏంది ఫిగర్లు ఏడు నుంచి తెచ్చినావు, మన స్టాటిస్టిక్ 8 లక్షల కోట్లు అన్నారు. అదే కేటీఆర్ అయితే లాజిస్టిక్స్ ఇలా తీసి చెప్తాడు. ఏది ఆ కేటీఆర్ ఏడి ఉమ్, కింద బియ్యం ఏరుకుంటున్నాడు. ఉమ్, రేవంత్ రెడ్డి ఏదో అన్న ఒక పదాన్ని పట్టుకొని దాంట్లోంచి జీలపాకంలో పీక్కుని తిరుగుతున్నాడు. వాళ్ళకి కావాల్సింది అదే, అవును. కానీ సమాజానికి కావాల్సిందే ఉద్యోగ కల్పన మీద. కౌంటర్ అటాక్స్ ఎలా ఉంటాయి? ప్రభుత్వ పరంగా మేము ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎంత ఇచ్చాం. అవును. మీరు చెప్పిన గ్లోబల్ సమిట్లు ఇక్కడ గ్లోబల్ సిటీలు కాదు. దిస్ ఇస్ వాట్ టీ పాస్ త్రూగా ఎన్ని ఎగ్జిక్యూషన్స్ అయ్యాయి. ఇది మా కావాలి. ట్రాక్ రికార్డ్. ఎలాంటి పట్ట కేటీఆర్ దాని నుంచి వచ్చి అవును సార్. ఏది ఇప్పుడు అవన్నీ కనుమరిగి అబాస్ పాలు అవుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయి పనికొచ్చినవి? లేదు సార్. ఇవి కదా ఎలక్షన్స్కి లీడ్ అయ్యేవి. ఉమ్, అవును. ఇప్పుడు ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ ఇస్ కంచుకోట ఫర్ బీఆర్ఎస్ పార్టీ. అవును. ఈ విధంగా ఈ యాడ్ స్టిక్లు వాడితే అవును సార్. వాట్ ద రిజల్ట్స్ విల్ బి. ఇక్కడ లక్కీగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళు, అవును సార్. వివేక్ గౌడ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి కోర్ టీం ఒకటి తయారు చేసుకుని ముందుకెళ్తే గ్రేటర్ హైదరాబాద్ నెల్లేరు మీద నడక. కానీ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడతామంటే సాయన్ ఎలక్షన్ చనిపోయింది వాళ్ళ అమ్మాయి తర్వాత జరిగిన ఎలక్షన్ ఆ ట్రాప్లోనే ఎత్తిపోయింది. అవును. ఇక్కడ కూడా సేమ్ జూబ్లీస్ కూడా అదే ట్రాప్లో పడి ఉమ్, కార్యాచరణ బదులు ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ ఉండి కూడా ఎగ్జిక్యూట్ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళారు. ఉమ్, లాస్ట్ మూమెంట్లో లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించలేదంటారు, కానీ ముందంతా సెంచరీలు కొట్టేవాడు అడగడు. అవును సార్. అవును కదా. అవును సార్.